జిల్లాలో 12 కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ మనం ఇవాళ ఇనాగ్రేషన్ చేసుకున్నాం. అందులో 9 మన పరిధిలో బాన్స్వాడ తెచ్చుకుంటే ఎల్లరెడ్డి పరిధిలో అవ్వడం, 9 సెంటర్లకి ఎమ్మెల్యేసీ చైర్మన్గా నేను ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇవాళ ఈ ప్రోగ్రామ్కి మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసి మనకి ఈ స్పేస్ని ఇచ్చి మనకి అరేంజ్మెంట్స్ ప్రొవైడ్ చేయడానికి ఎంతో సహకరించిన మన సబ్ కలెక్టర్ బాన్స్వాడ ఎంఐ మేడం గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనకి 5 మెంబర్స్ కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్స్ మనకి సెలెక్ట్ అయ్యారు. వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. వీళ్ళు సమస్యలు మనకి త్వరగా పరిష్కారం కావడానికి హెల్ప్ చేస్తారు. మనకి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానివచ్చు, వాళ్ళకి ఎట్లా న్యాయపరంగా ఎట్లా వాళ్ళ సమస్యను ఇది చేసుకోవాలి. వాళ్ళ మనకి ఒక లోక్ అదాలత్ లాగా అన్నట్టు, లోక్ అదాలత్లో ఎట్లయితే మనము రాజీ మార్గం ఎంచుకుంటామో ఆ టైప్లో వాళ్ళు పార్టిసిపేట్ వచ్చి వాళ్ళంతటి వాళ్ళు మాట్లాడుకొని ఒక ఇండిపెండెంట్, ఒక ఇంపార్షియల్గా ఉంటే ఒక మూడో వ్యక్తి ముందు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ సమస్యకి వాళ్ళంతటి వాళ్ళు పరిష్కారం తెచ్చుకుంటారు. దీనివల్ల మనకి లోక్ అదాలత్లో కూడా ఎక్కువ కేసెస్ పరిష్కారం అవుతామని అందరికీ మనం లిటిగేషన్ కాకుండా అందరూ మీడియేషన్ ఇదవుతుందని నేను ఆశిస్తున్నాను. ఇంకా నాకు అవకాశం ఇచ్చినందుకు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో కొంతమంది రెసిస్టెంట్గా ఉండి ప్రాపర్గా మనం చెప్తుంది వినకపోవడం, వాళ్ళని మాకు కమ్యూనికేట్ చేయాలంటే ఇట్ వాస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం అనమాట. ఎవ్రీ కేస్ యూస్ టేక్ లాట్ ఆఫ్ టైం, 1 hour 2 hours కూర్చోవడం వచ్చేది. సో అట్లాంటి టైంలో కేసెస్ అయి అక్కడ వాళ్ళు పాపం ప్లేస్ లేక ఇబ్బంది పడడం అనేది they also brought it to my notice and I also observed whenever they wanted to sit and counsel them there was an issue. At the same time వీళ్ళు కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మన డిస్ట్రిక్ట్ జడ్జ్ గారు కూడా ఒక లెటర్ రాసి కలెక్టర్ సార్కి ఇట్లా కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ అనేవి మున్సిపాలిటీ ఆవరణలో కానీ గ్రామ పంచాయతీ ఆవరణలో కానీ ఒక రూమ్ అనేది ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ హౌ వీ వాట్ టు ఓపెన్ దిస్ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ టుడే. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ద కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్స్. సో ఈ రోజు నుంచి మీ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు సెండ్ అ లాట్ ఆఫ్ సీనియర్ సిటిజన్ కేసెస్. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ మీ దగ్గరికి నేను ఫస్ట్ పంపిస్తాను. సో వాట్ ఎవర్ కన్సెన్సెస్ వాళ్ళ మధ్యలో మీరు చేస్తారు, దాని ప్రకారం మేము ఆర్డర్ చేయడం జరుగుతుంది. అండ్ ఐ హోప్ ఈ టెండెన్సీస్ కూడా మనకి తగ్గుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.